హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో షార్ట్ హ్యాండ్స్, మీడియం హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇగోండి ఈ బ్లౌజు చూపిస్తాను చూడండి ఎలా తీసుకోవాలో మెజర్మెంట్స్. ఇవి మూడు కొలతలతో హ్యాండ్ కటింగ్ చేయొచ్చండి. హ్యాండ్లో 3 కొలతలు తెలిస్తే సరిపోతాయి. ముందుగా హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఆర్మ్ లూజ్ అండి, ఆర్మ్ లూజ్ మనం కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. ఈ 3 కొలతలతో మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ 3 కొలతలు తెలిస్తే మనం కటింగ్ ఈజీగా వచ్చేస్తుందండి హ్యాండ్స్. ఏ హ్యాండ్కి ఎంత శంఖ దించుకోవాలో అవన్నీ చూపిస్తాను చూడండి వీడియోలో. ముందుగా అయితే నేనైతే పేపర్ తీసుకుంటున్నానండి చూపించడానికి. ఇక ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్ అనేవి ఆపోజిట్ వైపు ఉండాలి. ముందుగా అయితే 1 ఇంచి మన హెమ్మింగ్ చేసుకోవడానికి అలా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు లెంత్ తీసుకోవాలి హ్యాండ్. ఇదిగోండి 4 ఇంచెస్ హ్యాండ్ చూపిస్తాను మీకు. షార్ట్ హ్యాండ్ కదా ఇది. ఇట్లా 4 ఇంచెస్ స్టార్టింగ్ ఎండింగ్ 2 ఇట్లా కొలుచుకుంటే లైన్గా ఒక గీటు గీసుకోవాలండి. పైన ఖర్చు గురించి 1/2 ఇంచెస్ ఖర్చు మందం మనం ఒక లైన్ గీసుకోవాలి. హ్యాండ్ ఉంది కదా, ఈ షార్ట్ హ్యాండ్కి మనము శంఖదింపు ఎంత పెట్టుకోవాలంటే ఇప్పుడు 4 ఉంది కదా, అందులో హాఫ్ పెట్టుకుంటే సరిపోద్ది. 2 ఇంచెస్ అనమాట. ఇంకా తక్కువ పెట్టుకునే ప్రాబ్లము, ఎక్కువ పెట్టుకునే ప్రాబ్లము. మనం ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి పైకి హ్యాండ్ లేచిపోద్ది అనమాట. తక్కువ పెడితే వచ్చి ముడతలు వచ్చేస్తుంది. అందువలన దీనిలో హాఫ్ పెట్టుకుంటే మనకి శంఖదింపు సరిపోతుంది. షార్ట్ హ్యాండ్ అండి. 5 ఇంచెస్ లోపు ఉండేవి షార్ట్ అండి. 3 లైక్ 4 ఇట్లా ఏమొచ్చి ఇవేమొచ్చి షార్ట్ హ్యాండ్స్ కింద వస్తాయండి. ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. హ్యాండ్ లూజ్ అట్లా తీసుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ ఏమొచ్చి 5.5 వచ్చింది. ఇవ్వండి ఇట్లా ఖర్చు గురించి మనం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకోవాలి, లైన్ గీసుకోవాలి. వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని మనము ఆర్మ్ రౌండ్ షేప్ ఇచ్చుకోవడానికి 1.5 ఇంచెస్ తీసుకోవాలండి షోల్డర్ దగ్గర. ఇలా లైన్గా ఇలా డ్రా చేసుకోవాలి, కర్వ్ షేప్ వచ్చే విధంగా. కింది వరకు అట్లా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. మీకు పేపర్పై చూపిస్తున్నానండి. ఇవి 3 హ్యాండ్స్ ఎట్లా వస్తాయో కటింగ్ చేయడం అని మీకు పేపర్పై చూపిస్తున్నాను. ఇంకోండి ఒక డాట్ పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలి. అలాగైతే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది షార్ట్ హ్యాండ్. ఇప్పుడు హ్యాండ్కి లో కటింగ్ తీసుకోవాలండి. ఇదిగోండి లో కటింగ్ అనేది మనకు ఫ్రంట్ వచ్చే విధంగా చూడాలండి. ఇంకా షోల్డర్ నుంచి 1 ఇంచి వదిలేసి 1 ఇంచి దగ్గర ఒక డాట్ పెట్టుకొని శంఖ దగ్గర నుంచి
మనం ఆ డాట్ వరకు మనము కొలుచుకొని ఆఫ్ పెట్టుకునే పర్వాలేదు, లేదంటే పేపర్ ఇట్లా మడతేసినా పర్వాలేదండి. ఒక వీడియోలో చూపిస్తుండ్రు పేపర్ని అట్లా మడతేసుకొని అక్కడ ఒక మార్క్ పెట్టుకొని అక్కడ పావించి లోపు ఒక పావు అరించి అండి, అరించి మందం మనం ఒక డాట్ పెట్టుకొని ఇలాగా షేప్ ఇచ్చుకోవాలండి. ఇది హ్యాండ్ లో కటింగ్ అండి. ఒక డాట్ పెట్టుకోవాలి. అట్లయితే మనకి తెలుస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ రావాలని. ఇదేనండి షార్ట్ హ్యాండ్. ఇదిగోండి షేప్ ఇట్లా వస్తుంది, చూసారు కదా. షార్ట్ హ్యాండ్ ఏంటంటే మనకి 4 ఇంచెస్ వచ్చింది అనుకోండి, చంకదింపు 2 ఇంచులు పెట్టాలి, అందులో హాఫ్ పెట్టేయడమే అనమాట. ఇప్పుడు మీకు మీడియం హ్యాండ్ చూపిస్తాను చూడండి. ఎప్పటిలాగే మనం ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి, ఆపోజిట్ సైడ్స్ ఆపోజిట్ ఉండాలి. కిందన ఒక లైన్ గీసుకోవాలండి 1 ఇంచుకి హ్యాండ్ మనం హెమ్మింగ్ చేసుకోవడానికి. ఇదిగోండి 6 ఇంచెస్, 5 ఇంచెస్ దాటి నుంచి మనం మీడియం సైజు హ్యాండ్ అండి ఇది. పైన ఒక డాటు, ఖర్చుకి ఒక డాట్ పెట్టుకొని లైన్గా లైన్ గీసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. చంకదింపు అనేది హ్యాండ్ ఇది మీడియం సైజుకి 3 పెట్టాలండి. ఎప్పుడైనా 6 ఇంచెస్ తీసుకున్నాను పొడుగు మీకు చూపించడానికి. అవ్వండి చంకదింపు అనేది 3 ఇంచెస్ పెట్టాలి మీడియం సైజుకి. ఖర్చుకి పెట్టేది గీట్ మాత్రం మనం వదిలేయండి, అది లెక్కలో తీసుకోకూడదు. 3 ఇంచెస్ అవ్వండి మీడియం హ్యాండ్కి. ఎట్లయితే మనకి హ్యాండ్స్ ఏమొచ్చి మనకి కుచ్చులు అట్లా రావండి, ముడతల్లాగా రావు. ఇవ్వండి ఇట్లా ఒక లైన్ గీసుకున్నాం అనుకోండి మనకి అర్థమవుతుంది. చూసారు కదా, ఒక 3 ఇంచెస్ అక్కడ. ఇది ఆర్మోల్కి నేను చూపిస్తున్నాను. పైనుంచి కూడా తీసుకోవాలండి, షోల్డర్ నుంచి అవ్వండి అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ కొలుసుకోవాలి. మన ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అక్కడ వరకు కొలుచుకొని మనం ఒక డాట్ పెట్టుకోవాలి. అప్పట్లాగే 1.5 ఇంచ్ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవడానికి. లైక్ చేయండి, వీడియో కొంచెం పెద్దగా ఉన్నా సరే చూడండి ప్లీజ్. ఇప్పుడు అవ్వండి రౌండ్ షేప్ అట్లా మార్కింగ్ చేసుకోవాలి. అట్లా కర్వ్ తీసుకోవాలండి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుకి మనం అట్లా లైన్ కొట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి. షేప్ ఇచ్చాం కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటంటే నార్మల్ హ్యాండ్కి లేదా మీడియం హ్యాండ్కి మనం చంకదింపు 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇంకా చూసారు కదా, ఈ విధంగా ఇలా డాట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మరలా హ్యాండ్ లో కటింగ్ తీసుకోవాలి. షోల్డర్ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని సెంటర్లోన ఇంకోండి ఆ డాట్కును మనం హార్మోల్కి ఒక మార్కింగ్ చేసాం కదా, ఆ డాట్కి సెంటర్లోన ఒక డాట్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఈ 3 కలిసే విధంగా మనం షేప్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది లో కటింగ్ అండి హ్యాండ్ది. ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నాం అనుకో మనకు తెలుస్తుంది ఫ్రంట్ వైపు రావాలని.
ఇగోండి ఇట్లా వచ్చింది. ఇది నార్మల్ హ్యాండ్ అండి. నార్మల్ హ్యాండ్ అనేది 5 ఇంచులు దాటి నుంచి ఉంటాయి, 6, 7, 8 ఇట్లా. ఇప్పుడు ఎల్బో హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి. ఇవ్వండి ఎప్పటిలాగే ఓపెన్ అదర్ సైడ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. కిందన 6 ఇంచు పెడుతున్నానండి, ఇది చూపించడానికే కదా అందుకనేసి. లేదంటే 1 ఇంచు ఉంచుకోవచ్చు మనం హెమ్మింగ్ చేసుకోవడానికి. ఏదైనా హ్యాండ్ జాయింట్ చేసి ఒకలా లైక్ మీదన లేసు అట్లా ఉన్నాయి అనుకోండి, మనం ఆపోజిట్ వైపు తిప్పడానికి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఎల్బో హ్యాండ్ ఇది 10 ఇంచెస్ చూపిస్తున్నాను. ఈ చంకదింపు మాత్రం ఎల్బో హ్యాండ్కి 3.5 పెట్టాలండి. ఇదిగోండి ఇదే మెయిన్. 3.5 పెట్టుకుంటే మనకి హ్యాండ్ అనేది కుచ్చులుగా అట్లా రాదు. ఒక లైన్ గీసుకోవాలి. అగోండి 3.5 చంకదింపు 3.5 అండి. హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఈ విధంగా. పైనుంచి ఆర్మ్ రౌండ్ అండి. ఆర్మ్ రౌండ్ కొలుచుకొని ఒక డాట్ పెట్టుకొని క్రిందన మనం ఇది హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదండి, దీనికి కలిపి ఒక లైన్ అయితే స్ట్రైట్గా గీయకూడదండి, ఇది స్కేల్ కదా స్ట్రైట్గా వచ్చేస్తుంది. కానీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం షేప్ ఇవ్వాలండి లోపలికి. ఎందుకంటే ఎల్బో హ్యాండ్ అంటే హ్యాండ్ పొడుగు కిందకి వచ్చేసరికి సన్నంగా ఉంటుంది కదా, అందుకని కొంచెం లోపలికి వచ్చేసరికి కొంచెం వంకగా అట్లా కుట్టుకోవాలని కుట్టేటప్పుడు. ఇంకోటి ఇట్లా గీస్తున్నాను కదా, అట్లా లోపల వెళ్ళి కొంచెం అట్లా లోపల వెళ్ళి వంకగా అట్లా గీసుకోవాలి అక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి ఖర్చుల గురించి. ఇదిగోండి ఇదే ఆర్మ్ హోల్. ఇది ఆర్మ్ రౌండ్ ముందుగా కొలుచుకొని పెట్టుకోవాలండి. ఇంకేం లేదండి, హ్యాండ్కి అయితే 3 కొలతలు తీసుకోవాలండి. హ్యాండ్ లూజ్ ఒకటి, ఆర్మ్ హోల్ ఒకటి, హ్యాండ్ పొడవు. ఇదిగోండి అప్పట్లాగే ఇది షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా మనం డాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా చూసారు కదా. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇంతేనండి హ్యాండ్ అనేది కటింగ్. ఇది ఎల్బో హ్యాండ్ అండి. ఎల్బో హ్యాండ్ అంటే 9, 10, 11 ఇట్లా వస్తాయి. ఎల్బో హ్యాండ్ అనే 3/4 కూడా ఇట్లానే చంకదింపు పెట్టుకోవాలండి 3.5. ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. డాట్లు పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనండి, షార్ట్ హ్యాండ్స్, మీడియం హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్ చూపించాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. లో కటింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 హ్యాండే మెయిన్ మనకు తెలిసాయి అనుకోండి, మిగతావి చాలా హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి ఎట్లాగైనా మనం కట్ చేసుకోవచ్చండి. అవి తర్వాత చూపిస్తాను ఆ మెజర్మెంట్స్. ప్రజెంట్ ఈ 3 కదండి మనకి ఇంపార్టెంట్. ఇలా షేప్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ ఒక సెంటర్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. మనకైతే తెలుస్తుంది కదా, చెప్పాను కదా.
ఇది ఫ్రంట్ మనకి రావడానికి గుర్తుగా ఉంటుందని. ఇది ఎల్బో హ్యాండ్ అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇగో చూసారా 3 ఈ విధంగా వస్తాయి. ఇదిగోండి షార్ట్ హ్యాండ్స్ ఇట్లా వస్తుంది. ఇది మీడియం లేదా నార్మల్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్. ఇప్పుడు ప్రెజెంట్ ఇదే కదండి. థ్యాంక్ యూ.